ఒక 20 సంవత్సరాల క్రితం నీ బిడ్డలు దూరం అయిపోయి తిరిగి వచ్చారనేసరికి కళ్ళంపడి నీళ్లు వచ్చాయే. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి భూమి మీద ఉన్న మనుషులు ఎప్పుడు దూరం అయ్యారు తెలుసండి? ఏదేను తోటలో దూరం అయ్యారు ఆదాము అవ్వలు, అంతేనా? అక్కడ నుంచి దేవుడికి దూరమైన ఈ బిడ్డలు ప్రస్తుతం 2022 ఇప్పటి వరకు దేవుడికి దూరంగా జరుగుతూనే ఉన్నారు తప్ప దగ్గరికి ఎవరు జరుగుతున్నారు మీరు చెప్పండి? దేవుడు ప్రార్థన వాక్యం అని ఇక్కడ ప్రసంగాలు చేస్తానా, ఇక్కడ ప్రకటనలు చేస్తానా ఎందుకు రావట్లేదు అంటే దేవుడికి దూరంగా ఉంటాం మేము, దగ్గరగా రాము మేము. సరే, ఇలా దేవుడికి సమాజం దూరం జరుగుతూనే ఉంది. మా పనులు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా సంపద, ఎప్పుడు ఇదే పనా? దేవుడొద్దా? పుట్టించిన దేవుడొద్దా? నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడొద్దా? నీకు ఆహారం పెట్టిన దేవుడొద్దా? నిన్ను కాపాడుతున్న దేవుడొద్దా? అప్పుడప్పుడు జరుగుతున్న వాటికి కూడా రాలేవా? దేవుడు ఆకలిని తీర్చవా నీ వంతుగా? కనుక దేవుని పిల్లరా, తీరుస్తారా? దేవుడు ఆకలి తీరుస్తారా అంటే, తీరుస్తాను ప్రభు అని ఒక ఆయన వచ్చాడండి బైబిల్లో. యేసుప్రభు వచ్చాడు, అపోస్తలులు వచ్చారు, ఆ తర్వాత అండి చివరిగా అపోస్తలుడైన పౌలు గారు వచ్చారు. దేవుడు ఆకలిని తీర్చడానికంటే ఎన్ని త్యాగాలు చేశాడో ఆయన మీకు తెలియదు కదండి. పెళ్ళొద్దు అనుకున్నాడండి. నాకు పెళ్ళొద్దు, గ్రామాన తిరగాలి, కుటుంబం ఉంటే తిరగలేను, కుటుంబం ఉంటే ఎక్కువ కాలం నేను సేవలో ఉండలేను, కనుక నాకు పెళ్ళొద్దు, నాకు పిల్లలొద్దు. నా జీవితం అంతా కూడా దేవుడి ఆకలిని తీర్చటమే, ఆత్మలను రక్షించటమే, నశించిపోయిన సమాజం దగ్గరికి వెళ్ళి మీ తండ్రి ఉన్నాడని చెప్పి వాళ్ళను దేవుడి దగ్గరికి నడిపించటమే నా ధ్యేయం అన్నాడు. దేవుడు ఆకలిని తీర్చడానికండి అలా అనేక మందిని దేవుడికి అర్పణలుగా అర్పించేశాడు పౌలు. భూమి మీద నశించిపోయిన చాలా మంది అన్యజనులను వాక్యం చెప్పి దేవుని చెంతకు నడిపించాను. ఇది దేవుడికి నేను ఇచ్చిన అర్పణ. ఇది దేవుడి ఆకలిని తీరుస్తుంది. జీవితకాలాన్ని ఉపయోగించి మీరు దేవుడిలోకి ఎంతమందిని నడిపించారు? ఎంత దేవుడి ఆకలిని మీరు తీర్చారు? ఏదైనా తోటలో ప్రారంభమైన దేవుని ఆకలి నేటికి అది రగులుతూనే ఉందండి. మనుషులు దేవుడికి దూరం అయ్యారు తప్ప దగ్గరైన వాళ్ళు లేరు. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మోసగాళ్లుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, దేవుడికి నచ్చని కార్యక్రమాలు చేసి, దేవుడిని బాధపెట్టి, దేవుడికి ఆకలిని రగిలిచ్చి దేవుడి మనసును ఇప్పటికీ బాధపెడుతూనే ఉన్నారండి. వాళ్ళ విషయంలో మీ రియాక్షన్ ఏది? కన్న తండ్రి బాధలో మీ ఆలోచన ఇది. దేవుడు బాధలో ఉన్నాడండి. వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పించాలి, కొంతమందిని ఆయన వైపు నడిపించాలి. ఎవరు ఆలోచిస్తున్నారు? ఆయన ఆకలి ఇదే.